నాకే వద్దు, కడుపు నిండిపోయింది. అదే ఒక కిందకొచ్చి చెప్పొచ్చు కదా. వస్తున్నా. ఎందుకు పిలిచావు? ఏంటి? కడుపు నిండిందా? సంధ్య, నీకోసం ఎవరు వచ్చారమ్మా? హాయ్ జే. బామ్మ, తను జే. జే మా బామ్మ. నమస్కారం అండి. అశోక్ అన్నయ్య, లక్ష్మక్క. నమస్తే. వదినా వదినా. బామ్మ, కోల్కతాలో తన నర్సరీలోనే వర్క్ చేశాను. ఏం చేసావు? అక్కడ నాకు చాలా హెల్ప్ చేశాడు. ఎంత? నాకెందుకు చెప్పలేదా అని. లక్ష్మక్క రాజే. పర్లేదు సంధ్య, నేను బయట ఉంటాను. ఏంటి బయట ఉంటారా? అవునండి. అయితే ఓ పని చేయండి, బయటికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ కి తిరిగి తిన్నగా వెళ్ళి రైట్ కి తిరిగితే మీ కుడిసే తేపిన నూకాలమ్మ తల్లి గుడి కనబడుతుంది. దాని పక్కన రోడ్డు మీద పెద్ద 5 స్టార్ హోటల్ ఉంటది, అందులో ఉండండి. స్టార్ హోటల్. లక్ష్మి, లేకపోతే ఏటమ్మమ్మా, మన ఇంటికి వచ్చేసి ఇంకెక్కడో. లంకంత ఇల్లు పెట్టుకుని ఇంటికొచ్చిన అతిథిని బయట ఉండమనడం మర్యాద కాదు. దర్జాగా ఇక్కడే ఉండు. సంధ్య, బామ్మ, రూమ్ చూపించమ్మా. ఇంకో రూమ్ ఎందుకులే బామ్మ, నా రూమ్ లో ఉంటాడులే. ఆ మొక్క నాతో ఇప్పుడు చెప్తావో? మూసుకో, చంపేస్తా. నువ్వు పదమ్మా. I'll take it. Come. రా. ఇది నా బెడ్రూమ్. ఓ, కూర్చో కూర్చో, పర్లేదు కూర్చో. జస్ట్ నీకే కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అవునా? రండి. కూర్చోండి కూర్చోండి. Thank you. మంచినీళ్ళు. గ్లాసులో తెస్తే సరిపోదు కదండి. అంటే రాత్రి మధ్యలో మీకు దాహం వేసింది అనుకోండి, మాటి మాటికి గ్లాస్ తో తేవడం కష్టమైపోద్ది కదా, అందుకని. కూర్చోండి, మీరు మాట్లాడుకోండి. ఇక్కడ ఎక్కడో పెట్టాను. ఏంటి వెతుకుతున్నావు? అదే నెతుకుతున్నాను కదా. ఇక్కడ ఏమైనా ఉందండి? అక్కడ లేదు అక్కడ లేదు, మీరు మాట్లాడేసుకోండి, నేనేంట్లేదు, మాట్లాడుకోండి. లక్ష్మక్క, వదినా వదినా. నువ్వు ఇక్కడే ఉంటే అక్కనే పిలుస్తాను. అంత పని చేసాక బాబు, నా 2 నెలల కష్టం వృధా అయిపోద్ది, మీరే మాట్లాడేసుకోండి. వాళ్ళ అమ్మి బేగ వచ్చాయి. బాయ్. నువ్వేంటి సడన్ గా? ముందు నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ తీయలేదు కదా. ఒకసారి నీకు అనిపించిన నా ఫోన్ పోయిందని చెప్దామని. ఫోన్ పోతే నేను కాల్ చేశానని ఎలా తెలిసింది? ఇలా దొరికిపోయినట్టు. మంచి ఫోన్ కదా, కరెక్ట్ టైంకి పోయింది. ఇలా పరిగెడితే మన ఊరి బస్సు కన్నా ముందు నువ్వే కోల్కతా వెళ్తావు.